హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు పోయినసారి అంటే 2024 ఎలక్షన్లో ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి అయితే 11 సీట్లు అయితే రావడం జరిగింది. అలాగే కూటమికి 160 కంటే ఎక్కువ సీట్లు అయితే రావడం జరిగింది అనమాట. అయితే యాక్చువల్గా ప్రతిపక్ష హోదా కావాలంటే 10% కంటే ఓట్లు ఉండాలన్నమాట. అయితే ఇప్పుడు వైసీపీ పార్టీకి 10% అయితే లేదనమాట. వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రస్తుతం అయితే ప్రతిపక్ష హోదా అయితే లేదనమాట. అయితే అసలు ప్రతిపక్ష హోదా అనేది వస్తుందా లేదా అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నా దగ్గర రిక్వెస్ట్ అండి, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే కంపల్సరీగా ప్రతి రాష్ట్రంలోనూ ప్రతిపక్ష పార్టీ అనేది కంపల్సరీగా ఉంటుంది. అలాగే అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష పార్టీ ఉండి అధికార పార్టీ ఏం చేస్తుంది, అలాగే వాళ్ళు చేసే పనులలో ఏమైనా తప్పులు ఉన్నాయా అనేది ఎత్తి చూపడం ప్రతిపక్ష పార్టీ యొక్క ఉద్దేశం అనమాట. అయితే కంపల్సరీగా ప్రతిపక్ష పార్టీ ఉంటేనే అధికార పార్టీ ఏం చేస్తుంది అనేది చాలా వరకు అయితే తెలుస్తుంది అనమాట. అయితే ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అంటూ ఏమీ లేదు కాబట్టి కూటమి మాత్రమే అసెంబ్లీలో ఉంటుంది. వాళ్ళు ఏ బిల్లులు పాస్ చేసుకోవాలన్నా ఏకపక్షంగా పాస్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అయితే ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసెంబ్లీ స్పీకర్కి అయితే ఒక లేఖ రాయడం జరిగింది. అయితే ఆ లేఖను తిరస్కరించడం జరిగింది. ఆ లేఖలో ఏముందంటే ప్రతిపక్ష హోదా కావాలంటే 10% సీట్లు మాత్రమే అవసరం లేదు. ఇంతకు ముందు చూసుకున్నట్లయితే చాలా పార్టీలకు కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వడం జరిగింది. వాళ్ళకు 10% సీట్లు లేకపోయినా నాకు కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పేసి ఆ లెటర్లో మెన్షన్ చేయడం జరిగింది. స్పీకర్ గారు అయితే తిరస్కరించడం జరిగింది. దీని తర్వాత ఇతను హైకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఆ హైకోర్టులో దీనికి సంబంధించి అయితే విచారణ అయితే జరుగుతుందన్నమాట. అలాగే ప్రతిపక్ష హోదా కావాలని ఇంతకు ముందు ప్రతిపక్షం అంటూ లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి హింస జరుగుతుందని ఈ రెండింటిపైన జంతర్ మంతర్లోనైతే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ధర్నా చేయడం జరిగిందనమాట. అయితే త్వరలోనైతే మనకు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందని నా అభిప్రాయం అనమాట. అసలు మీకు ఏమనిపిస్తుంది ఏంటి అనే విషయాన్ని అయితే మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.